భాగ్యనగరంలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ల వారు పీక్స్కు చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలం నేతలు. ప్రధాని మోడీ మొదలు బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హైదరాబాద్ వస్తుండటంతో భాగ్యనగరాన్ని మొత్తం కాషాయమయం చేయాలనుకున్నారు. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఫోటోలతో ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ సిటీ అంతటా ఫ్లెక్సీలతో నింపేశారు టీఆర్ఎస్ లీడర్లు. ప్రధాని పర్యటించే బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసిసి నోవాటెల్ ప్రాంతాల్లో భారీగా హోర్డింగ్స్ పెట్టారు. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ను కేసీఆర్ ఫోటోలతో నింపేసింది టీఆర్ఎస్. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలను బీజేపీ సంప్రదించడంతో హోర్డింగ్స్ అన్ని టీఆర్ఎస్ బుక్ చేసుకుందన్న సమాధానం వచ్చింది. తమ హోర్డింగ్స్ కు ఛాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇలా ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్లు. మరోవైపు బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై ఫైన్ వేసింది బల్దియా. బీజేపీ ఆఫీస్ బయట కేసీఆర్ సర్కార్కు కౌంట్ డౌన్ అంటూ డిజిటల్ హోర్డింగ్ పెట్టారు కమలం నేతలు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ టీఆర్ఎస్ నేతలు బల్దియాకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. అటు బల్దియా అధికారులు కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ బయట ఏర్పాటు చేసిన బోర్డుకు 55,000 రూపాయల ఫైన్ వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు అధికారులు. సాలు దొర, సెలవు దొర అంటూ బీజేపీ పెట్టిన హోర్డింగ్ కు కౌంటర్ గా పరేడ్ గ్రౌండ్స్ దగ్గర భారీ హోర్డింగ్లు పెట్టారు టీఆర్ఎస్ నేతలు. సాలు మోడీ, సంపకు మోడీ అనే స్లోగన్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి వెలిసిన బై బై మోడీ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. తెలంగాణలో టీఆర్ఎస్ జీరో, బీజేపీ హీరో అవడంతోనే ఫ్లెక్సీలు పెట్టకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పబ్లిక్ కు తెలియకుండా చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు. జీహెచ్ఎంసీకి బీజేపీ ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు రాజాసింగ్. తెలంగాణలో టీఆర్ఎస్ జీరో అవుతుంది, బీజేపీ హీరో అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక యాంగిల్లో ఆపాలని ఆ ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది. ఇవాళ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా మాకు ఫ్లెక్స్ పెట్టకుండా కూడా అవకాశం ఇస్తలేదు. ప్రతి ప్లేయర్ పైన కానీ ప్రతి బోర్డింగ్కి వాళ్ళు కబ్జా చేసుకొని అది ఏదో రకంగా గుంజుకోవాలి. బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది, తెలంగాణ ప్రజలకి తెలియకూడదు. పెద్ద బహిరంగ సభ ఉంది, అది కూడా తెలంగాణ ప్రజలకి తెలియకూడదు అని ఒక చిన్న ఆలోచనతోని ఒక చీప్ రాజకీయం విధంగా ముఖ్యమంత్రి గారు ఆడుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు సిటీ అంతటా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ఈ ఫ్లెక్సీలతో ట్రాఫిక్ జామ్ తప్ప తమకేం ఫాయిదా అని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ప్రచారానికి కోట్లు ఖర్చు చేసే బదులు ఆగిపోయిన ప్రభుత్వ పథకాలకు నిధులిస్తే బాగుంటుందంటున్నారు.